పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. రెడ్డి గారు వాళ్ళకి సమాధానం రెడ్డి గారు ఒక చిన్న మాట రెడ్డి గారు ఒక చిన్న మాట సార్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. రెడ్డి గారు ఒక చిన్న మాట సార్ ఒక చిన్న మాట సార్ ఒక చిన్న మాట మర్చిపోయి ఒక చిన్న మాట సార్ 2019 వరకు అధికారం రావటానికి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఫోటో పెట్టే వాళ్ళకి దిక్కులేదు సార్. మా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ అమలు చేయబట్టి అవి చెప్పుకొని వీళ్ళు అధికారంగా వచ్చి ఈ రోజు మమ్మల్ని ఎక్కరేస్తున్నారు సార్ వీళ్ళు. మా సీఎం ఫోటో పెట్టుకుంటున్నారు, మేము మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి సంక్షేమాలు మీరు చెప్పుకొని అధికారంకి వచ్చారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఆ మాటలు మేము వినాలి, మా దౌర్భాగ్యం. చెప్పండి. దివంగత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాట ఒకసారి వాళ్ళు యాదికి తెచ్చుకోవాలి సార్. రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదన్నాడు ఆయన. రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే 2004లో 2009లో సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీకి దిక్కే లేదన్నాడు ఆయన. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష 2 సార్లు మీరు కేంద్రంలో అధికారులు మేము కూడా అదే అంటున్నాం సార్, మేము కూడా అదే అంటున్నాం. అందుకే కదా మీ అన్న అందుకే కదా వైఎస్ఆర్ గారి బొమ్మ తీసేసి మీ బొమ్మ పెట్టుకున్నాడు ఎలక్షన్ ముందు, 2020 ఎలక్షన్ ముందు. అది కిరణ్ గారికి బాగా తెలుసు, అది కిరణ్ గారు ప్రస్తావించాలి. అయ్యా మీరు ఈ రోజు వైఎస్ఆర్ గారి బొమ్మ మాది అని చెప్పుకున్నా కానీ 1% ఓటుకోలేదు. కానీ ఆగండి నేను సమాధానం చెప్పాల్సింది పద్మా గారికి అండి. ఎందుకు చెప్పాలంటే అండి, ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది పద్మా గారు అండి. ఏదైతే పద్మా గారి పార్టీ బీజేపీ కాబట్టి నేను జనసేన వాళ్ళని అండ్ టీడీపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని క్వశ్చన్ చేయడానికి లేదు. ప్రవేశపెట్టిన వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా అండి. నేరుగా పద్మా గారిని అడుగుతున్నా. పోర్టులు మంచిదే అన్నారండి. మరి ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి దుగ్గిరాజపట్నానికి ఎందుకు దుఃఖరాజపట్నంగా చేశారు? ₹1 నిధులు ఎందుకు కేటాయించలేదు? సుదూర తీర ప్రాంతం అన్నారు కదా, సుదూర తీర ప్రాంతానికి మీరు ఒక్క పోర్టు కట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిధులతో అండ్ ఏదైతే ఎస్పీబీ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం 3 పోర్టులు కట్టుకుంటా ఉందిగా. అయ్యా తప్పయ్యా పాపము, మీరు విభజించిన నష్టపోయారయ్యా. మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పోర్టులు ఉన్నాయి కదా వాటికి మేము సాయం చేస్తాం. ఏదైతే దుగ్గిరాజపట్నం పోర్టు విభజన హామీ దానికి మేము సాయం చేస్తామని చెప్పి ఎందుకని చెప్పి నిర్మలా సీతారామన్ గారి పద్దులో లేదండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఉంటే మరి బీజేపీ పార్టీకి ఇంకో మాట అండి, ఉద్యోగాల గురించి మాట్లాడిందండి బీజేపీ పార్టీ. బాగా నవ్వొచ్చింది సార్ నాకు. ఈరోజు కూటమిలో ఉన్నారు మేడం, మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. తెస్తా అన్న డిఎస్సీ ఇలా డిసెంబర్ కంతా పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్ కంతా నియామకాలు చేపడతా అన్నారు. ఈ రోజుకి నోటిఫికేషన్ ఇలా. ఏదైతే ఆవనిగడ్డలో ఈ రోజు డిఎస్సీ డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ధర్నాలు చేస్తా ఉన్నారు. ఉద్యోగాల గురించి మనం మాట్లాడకూడదు మేడం. ఇంకోటి మా కిరణ్ మాట్లాడుతున్నాడు. కిరణ్ కొంచెం మనం మాట్లాడే ముందు కొంచెం మీరు అన్నారు కదా లెక్కలు సబ్జెక్ట్ అని కొంచెం తెలుసుకోవాలి కిరణ్. మీరు మాట్లాడినట్టుగా ఎన్టీపీసీ సార్ ఇది ఒక్కటి తెలియాలి సార్, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తెలియాలి సార్. దయచేసి మధ్యలో ఎవరు ఆపదు సార్. ఎన్టీపీసీ జనవరి 2023న అధికారంలో ఎవరున్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 23న ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ లో మేము 1,50,000 కోట్ల రూపాయలకు పైచులకు పెట్రోల్ బిల్లు పెడుతున్నామని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది. తర్వాత 23 ఏదైతే మార్చి 3వ తారీఖున విశాఖ సమ్మిట్ లో మాతోటి ఎంఓయూ చేసుకుంది. అదేవిధంగా సార్ 24 ఫిబ్రవరి 20 వాళ్ళకి 1200 ఎకరాల భూలీజు ఒప్పందం చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఆ రోజు మేము శంకుస్థాపనకు పిలవస్తే ఆ రోజు ఏం జరిగింది? ఎలక్షన్ కోడ్ ఉంది. ఎన్టీపీసీ గురించి మీరు మాట్లాడుకోకూడదు సార్, చాలా తప్పది. ఇంకోటి బీపీసీఎల్ మాట్లాడుతున్నారు సార్, ఇది కూడా ప్రజలకు తెలియాలి సార్. ఈ మధ్య ఏమవుతుందంటే సార్ బాగా ఫ్యాషన్ అయిపోతుంది, నోటుకు వచ్చింది కదా మాట్లాడదామని చెప్పేసి. బీపీసీఎల్ ఈ రోజు వీళ్ళు చెప్తున్నట్టుగా రామాయపట్నంలో పెట్టాలి.